మీ అందరికీ వందనాలు. గమనించండి, గత కొన్ని రోజులుగా వీడియోలు పెట్టలేకపోతున్నాము. గల కారణం ఏమిటంటే, దేవుని యొక్క పరిచర్యలో మేము చిన్న మందిరము నిర్మాణం చేస్తున్నాము. మా యొక్క మందిరం పనులో బిజీగా ఉండటం వల్ల మెసేజ్లు అప్లోడ్ చేయలేకపోతున్నాము. అందరూ గమనించగలరు. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో చాలా లోయలు ఉన్నాయి. ఒక్కొక్క లోయ మానవ జీవితం యొక్క స్థితి ఏ విధంగా ఉందో తెలియజేస్తూ ఉంది. ఈ లోయ దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి గుర్తుగా ఉంది. పరిశుద్ధ గ్రంథములో మొదటిగా యోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచన భాగంలో ఆకోరు లోయ అనగా దీని అర్థము బాధ లోయ అని అర్థము. ఇక్కడ ఆకాను కుటుంబము దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి దేవుని బాధపరుస్తున్నాడు. ఆకోరు అనగా బాధపరచుట. రెండవదిగా న్యాయపతుల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచన భాగంలో సోరోకు లోయ అనగా సంసోను దేవుళ్ళ నుండి దారి తప్పిపోతున్నాడు. ఈ లోయ దారి తప్పడానికి గుర్తుగా ఉంది. దారి తప్పు మానవ జీవితంలో ఆత్మీయ జీవితం మనం దారి తప్పిపోతూ ఉంటాం. మూడవదిగా 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 26వ వచన భాగంలో బెరాక లోయ అనగా స్తుతి కృతజ్ఞత లోయకి గుర్తుగా ఉంది. నాలుగవదిగా కీర్తనలు 23వ కీర్తన 4వ వచన భాగంలో గాఢంధకారపు లోయ అనగా గమ్యము తెలియకుండా, మన గురి తెలియకుండా ఆత్మీయ జీవితంలో దేవుని తొలగిపోయి ఎడిపోతున్నామో తెలియని స్థితిలో ఉన్న వారికి గుర్తుగా ఉంది. ఐదవదిగా యేసే గ్రంథము 37వ అధ్యాయము మొదటి 10వ వచన భాగంలో ఎండిపోతున్న ఎముకల లోయ అనగా ఆత్మీయ జీవితంలో ఎండిపోతున్న వారి సాదృశ్యముగా ఉంది. కాబట్టి ఒక్కొక్క లోయ ఒక్కొక్క విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం పతనానికి సాదృశ్యముగా ఉంటూ ఉంది. మన దేవుడిని బాధపరుస్తూ వారంగా ఉంటున్నామా? ఆకాని కుటుంబం వలె, అలాగే సంసోను వలె దారి తిప్పిపోయి సోరేకులలో పడిపోతున్నామా? యెహోషాపాతు కాలంలో వారు విజయాన్ని పొందినప్పుడు దేవుణ్ణి స్తుతించి కృతజ్ఞతాభావం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఆరాధిస్తూ చేస్తున్న మేలును మరవకుండా కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాము లేదా జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా మన గురి ఏమిటో, మన గమ్యమిటో తెలుసుకోకుండా లోకంలో ఆ తప్పైన కుమారుడు వల్ల పడిపోయి మన జీవితం పతనం అవుతున్నామా? ఎడిపోతున్నామా తెలియకుండా మన కుటుంబాలు నాశనం అవుతున్నాయా? ఐదవదిగా ఎక్కడ వేసిన గొంగలి అక్కలాగే ఉంటూ ఎండిపోతున్న లోయలాగా మన జీవితం ఎండిపోతుందా? జ్ఞాపకం చేసుకుందాం. యేసు వైపు చూద్దాం. మన జీవితంలో ఆత్మీయంగా బలపరచబడుతూ ముందు కొనసాగుదాం. అందరికీ వందనాలు.